హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ విన్నర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు వాట్సాప్ స్టేటస్ స్టార్టింగ్ చూసారు కదా. సో ఆ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా పాపులర్ అవుతుంది, చాలా ట్రెండింగ్ అవుతుంది అనమాట ఆ యొక్క వాట్సాప్ స్టేటస్ వీడియో అన్నమాట. సో అలాంటిది మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మన ఒకవేళ మీకు లవర్ ఉంటే లవర్ ఫోటోతో, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కావచ్చు, లేకపోతే ఎవరితోనైనా మీరైతే ఆ విధంగా వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ వాట్సాప్ స్టేటస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా మనము యూజ్ చేసుకోవాలన్నది నేను కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీరు ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూసి ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అనమాట. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ మీకు ఎలాంటి చిన్న చిన్న డౌట్స్ ఏవి ఉన్నా గానీ మీరు కామెంట్స్ లో అడగండి, తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా? మరి స్టార్ట్ చేసేద్దామా? ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనము కైన్మాస్టర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత సో వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క లింక్స్ అనేవి, టెంప్లెట్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అనమాట. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి వెళ్ళేసి. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కైన్మాస్టర్ అనేది ఓపెన్ చేసుకోండి, మీ మొబైల్లో ఉన్నది. సో లేదు అని అనుకుంటే నేను ఈ కైన్మాస్టర్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత 16:9 అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకు న్యూ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మీడియా ఫైల్లోకి వెళ్ళాలి. సో మీడియా ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తుంది కదా, సో దాని మీదకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేయండి. సో మీకు ఎంత కావాలంటే అంత మీరు డ్రాగ్ చేయొచ్చు. సో నేను 30 సెకండ్స్ పెట్టుకుంటున్నాను. సో 30 సెకండ్స్ కదా వాట్సాప్ స్టేటస్. సో 30 సెకండ్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. సో లేయర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోస్ దానిలోకి వెళ్తే మనం డౌన్లోడ్ చేసిన టెంప్లెట్స్ ఉంటాయి కదా, సో ఆ టెంప్లెట్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో నేను ఈ టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కటర్ అని ఉంది కదా, సో కటింగ్, సో దాని మధ్యలో ఉంది కదా, సో కటింగ్కి వాల్యూమ్కి మధ్యలో ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఆఫ్లో ఉంటుంది. సో ఆఫ్లో ఉన్న దాని పక్కనే వైట్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే ఏమైపోతుంది అంటే అది ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి. సో లేయర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫొటోస్ అనేవి దీంట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో మీకు సంబంధించిన మీ లవర్ ఫోటో కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ ఫోటో కావచ్చు, మీ బ్రదర్ లేకపోతే సిస్టర్ కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ కావచ్చు. సో ఎవరిదైనా మీరు ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట, మీకు నచ్చిన వాళ్ళవి. సో వాళ్ళ బర్త్డేస్కి కూడా కావాలంటే చేసుకోవచ్చు, మీ ఇష్టము, మీకు ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకోవచ్చు. సో నేనైతే ఒక ఎగ్జాంపుల్ పర్పస్ కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ విధంగా లేయర్ మీద క్లిక్ చేసి మీడియా ఫైల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని నా యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో కరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఈ విధంగా ఇన్సర్ట్ అనేది చేయాలన్నమాట. మీరు కరెక్ట్గా చూసుకోండి. సో కరెక్ట్గా చూసుకొని చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక్క దగ్గరనే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది ఒక్కసారి చూసుకోండి. సో ఈ విధంగా కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మీరు క్రోప్ బటన్ మీదకి వచ్చేయండి. ఈ విధంగా కిందకి వచ్చేస్తే క్రోప్ అనేది ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రోప్ చేసుకోవాలని అడుగుతుంది అనమాట. సో కరెక్ట్గా క్రోప్ అనేది చేసుకోండి. అందులోకి ఈ విధంగా ఆ బాక్స్లో కరెక్ట్గా సెట్ అయ్యేలాగా క్రోప్ అనేది చేసుకోండి. ఈ విధంగా కిందికి కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా సెట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. సో చేసుకున్నారు కదా. సో ఇక్కడ కిందికి వచ్చేయండి, కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మనం సెట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగానే పక్కన మీ లవర్కి ఫోటో కావాలంటే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను, ఒక అమ్మాయి ఫోటో. సో లేకపోతే ఒక హీరోయిన్ ఫోటో ఉంది కదా, సో అనుపమది. సో ఈ ఫోటో అనేది పెడతాను. సో ఇది ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. సో యాస్టీస్ దీనికి ఇంతకుముందు మనం ఎట్లా చేసామో సో సేమ్ యాస్టీస్ అట్లనే చేయాలన్నమాట. సో కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి.
చూసుకోండి. ఈ విధంగా చూసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడనే క్రోప్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి. క్రోప్ చేసుకునేటప్పుడు క్రోప్ చేస్తున్నారు కదా, సో ఈ విధంగా చూసుకోండి కరెక్ట్గా క్రోప్ అవుతుందా లేదా అన్నది. సో ఈ విధంగా చూసుకోండి. సో ఈ విధంగా కరెక్ట్గా చూసుకోండి. కిందను మళ్ళీ ఈ సైడ్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సెట్ అయిపోయింది. సో ఈ విధంగా ఇంకా మంచిగా చేసుకోవచ్చు మీకు ఇంకా టైం ఉంటే. నాది మళ్ళీ నేను అవన్నీ సెట్ చేసే లోపల టైం అనేది అయిపోతుంది, మళ్ళీ లెంత్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం నేను సెట్ చేయట్లేదు, ఎగ్జాంపుల్ పర్పస్గా మీకు ఈ విధంగా చేసుకోవాలని చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే సో మళ్ళీ ఈ ఫొటోస్ మీద మీరు క్లిక్ చేయండి అనమాట. ఓకేనా. సో ఈ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి ఉంది కదా, సో ఇక్కడ ఈ సైడ్కి మనం చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో మనకు 3 డాట్స్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. ఓకేనా. సో అది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా ఇంకో ఫోటో మీద కూడా సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా సెట్ బ్యాక్ చేసేయాలన్నమాట. చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ ఒరిజినల్ ఈ ఫైల్ ఉంటుంది కదా, మెయిన్ ఫైల్, సో దాని మీదకి వచ్చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే సో ఇక్కడికి వచ్చేయాలన్నమాట. కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రీన్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయాలన్నమాట. సో ట్యాప్ చేస్తే మళ్ళీ ఆ ఫొటోస్ అనేవి రావడం జరుగుతాయి అనమాట. సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు మంచిగా కనిపించడం జరుగుతాయి అనమాట. సో ఇవి హార్ట్స్ కావచ్చు లేకపోతే ఇవన్నీ సో మన ఫొటోస్ మీద నుంచి వెళ్తాయి అనమాట. సో సూపర్గా ఒక లుక్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ డౌన్లోడ్స్కి వెళ్ళేసి సో ఇంకొక టెంప్లెట్ అనేది ఉందన్నమాట. సో ఈ టెంప్లెట్ కూడా సో మీరు డౌన్లోడ్ చేసుకోండి, నేను కింద ఉంటుంది. ఓకేనా. సో ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ అదే మధ్యలో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కది మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కిందకి వచ్చేసి లైట్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకు కింద ఏమో లైటింగ్ వస్తుంది, పైన నుంచి లైటింగ్ వస్తుంది. సో మళ్ళీ దాని మీద ట్యాప్ చేయాలన్నమాట. సో మళ్ళీ దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకు ఓవరాల్ యానిమేషన్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత అక్కడికి వచ్చేసి ఇక్కడ మనకు పల్స్ అని ఉంది కదా, సో ఆ సెట్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ విధంగా లైట్స్ వచ్చినట్టు పోతుంటాయి అనమాట. మ్యూజిక్ వస్తుంటే లైట్స్ వచ్చి పోతున్నట్టు మనకు ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత మీరు ఓవరాల్గా వీడియో అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే మొత్తము ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటా మొత్తం ఇది 30 సెకండ్స్ వరకు ఈ విధంగా సెట్ చేసేసుకోవాలన్నమాట మొత్తము. సో మీకు కావాలనుకుంటే ఫుల్ కూడా పెట్టుకోవచ్చు. ఈ టెంప్లెట్ అనేది చాలా వరకు పెద్దగానే ఉంది. సో కావాలంటే ఫుల్ లెంత్ కూడా మీరు పెట్టుకోవచ్చు, లేదంటే 30 సెకండ్స్ మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్కటి సో 30 సెకండ్స్ వరకు ఈ విధంగా గుంజేయండి. సో గుంజేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆడియో అంటే మ్యూజిక్ మనము బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలన్నమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏది పెట్టాలనుకున్నారో మీ ఇష్టం, మీకు ఏది కావాలనుకుంటే సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది మీరైతే సెట్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. సో ఈ విధంగా మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఏదో ఒకటి యాడ్ చేసేస్తాను. సో ఈ విధంగా నేను యాడ్ చేసేస్తాను. సో యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు మొత్తం కంప్లీట్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట వీడియో. సో ఈ విధంగా మనకు కంప్లీట్గా సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట 30 సెకండ్స్ వరకు. మన వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మనం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం సూపర్గా ఉంటుంది. నేను ఆడియో ఎందుకు ప్లే చేయట్లేనంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. ఎందుకంటే నేను మూవీ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాను కాబట్టి నేను అందుకోసం ప్లే చేయట్లేదు. సూపర్గా ఉంటుంది. కావాలంటే నేను దీన్ని మొత్తము
సౌండ్ తక్కువ చేసేసి మొత్తము నేను ఒకసారి ప్లే చేస్తాను, మీకు ఒకసారి అర్థమైపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. సో నేనైతే చాలా బాగా నచ్చింది నాకైతే. సో మా ఫ్రెండ్స్ కూడా ఇది సజెస్ట్ చేశాను అనమాట. సో వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం కొత్తగా ట్రై చేస్తే సో మీరు వేరే వాళ్ళే షేర్ చాట్లోనో లేకపోతే టిక్టాక్ వెళ్ళేసి వాళ్ళే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళే పెట్టుకునే బదులు మనవే ఓన్గా మన ఫొటోస్తో మనం క్రియేట్ చేసేసుకొని, లేకపోతే మీకు ఒకవేళ లవర్ ఉంటే లేకపోతే మీ లవర్ యొక్క బర్త్డే ఉంటే ఈ విధంగా మీరు క్రియేట్ చేసి వాళ్ళకు పంపిస్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఇది మొత్తం చెప్పాను కానీ ఎక్స్పోర్ట్ అయితే చెప్పలేదు కదా. సో అది నేను మర్చిపోయాను కాబట్టి ఈ విధంగా పైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్పర్ట్ అని ఉంది కదా. సో FHD 1080p 30 అని ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి అనమాట. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసేస్తే మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకు ఎక్స్పోర్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.